నమస్తే, వెల్కమ్ టు ఏబీసీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. యువతకు ఉపాధి అవకాశాలు, మహిళా సాధికారత దిశగా మెఫ్మా ముందడుగు. జాబ్ మేళాలో 239 మంది నిరుద్యోగ యువతకు నియామక పత్రాలు అందజేత టి కనకరాజు. ఉల్లాసంగా ఉత్సాహంగా వెలుమ కార్తీక వన సమారాధన, ఏడాదిగా హాజరైన వెలుమ సంఖ్యలు. సోషలిజంతోనే సమానత్వం, పెట్టుబడిదారీ విధానంలో ప్రజా సమస్యలు ఎప్పటికీ పరిష్కారం కావు. ఉసిరి చెట్టు అంటే లక్ష్మీదేవి స్వరూపమని, కార్తీక మాసంలో ఉసిరి చెట్టుకు పూజలు చేయడం అనాదిగా వస్తున్న ఆచారమని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. రాజమండ్రి వెలమ సంక్షేమ సంఘ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం రూరల్ మండలం నామవరంలోని గొర్రెల వీరసూర్య అప్పారావు తోటలో వెలమ సంఖ్యల కార్తీక వన సమారాధన జరిగింది. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు తదితర ప్రాంతాల నుండి వేలాదిగా వెలమ సంఖ్యలు ఈ కార్తీక వన సమారాధనకు హాజరయ్యారు. రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, నగర తొలి మహిళా మేయర్ ఆదిరెడ్డి వీర రాఘవమ్మ, చెల్లా శంకర్రావు తదితర వెలమ సంఖ్యలతో కలిసి తులసి మొక్కకు పూజలు చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాజమండ్రిలోని వెలమలందరూ కలిసి ఎప్పటిలాగే కనీ విని ఎరగని విధంగా కార్తీక సమారాధన చెయ్యాలని ఊహించుకుంటారు. ప్రతి సంవత్సరం కూడా మినిమం 20 నుంచి 25 వేల మంది ఈ కార్తీక సమారాధనకి వివిధ ప్రాంతాల నుంచి రమ్మని మేము ఆహ్వానిస్తాం. అందరూ వస్తారు. అందరం కూడా దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ అన్ని కూడా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు మా ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ అందరూ. ఎలాగంటే పెళ్ళిళ్ళకి కార్యక్రమాలకు కూడా ఏర్పాటు చేశారు. పెళ్ళిళ్ళు చూసుకొని ఎవరెవరు పరిచయం, వివాహ పరిచయం వేదిక, ఆ విధంగా పిల్లలకి ఆటలు పాటలు, తర్వాత పిల్లలు మ్యూజిక్లు, డ్యాన్స్ బేబీ డ్యాన్స్, ఇట్లాగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేసి చాలా చక్కగా ఎప్పుడు కూడా వెలమ చేస్తే వెలమలే చెయ్యాలి అనే విధంగా ఇక్కడ జరుగుతూ ఉంటుంది. అందుకని వివిధ ప్రాంతాల నుంచి మా సోదరులందరినీ పిలిపిస్తారు. మా ఓటు చెప్పినట్టుగానే నాది ఈ ఊరు కాదు, నాది పెనుగొండ. ఎప్పుడు కూడా ఆ అభిమానం వాళ్ళ మీద నాకు ఉంటుంది. అందుకనే పని కట్టుకొని వాళ్ళు కౌరులు పంపించి వాళ్ళందరూ రావాలని ఆహ్వానించడం జరిగింది. అందు గురించనే ఈ ఈస్టు, వెస్టు, కృష్ణా ఈ 3 జిల్లాల నుంచి ఖచ్చితంగా జనాలు ఇతోధికంగా రావడం జరుగుతుంది. వాళ్ళందరికీ కూడా తగిన మర్యాదలు చేసి మా కమిటీ వాళ్ళు పంపించడం జరుగుతుంది. ఈ విధంగానే ప్రతి సంవత్సరం కూడా ఇలాగే జరగాలి. ప్రతి ఒక్క సంవత్సరానికి మించి ఒక సంవత్సరం జరగాలని ఆ సర్వేశ్వరుని మేము కోరుకుంటున్నాం. ఖచ్చితంగా ఆ విధంగానే జరుగుతుంది. ఇక్కడికి వచ్చినటువంటి గెస్టులందరినీ కూడా ఫోన్ చేసి ఆనందంగా వెళ్ళవలసిందిగా కోరుకుంటున్నాం. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం సంఖాయగూడెం స్థానిక మండలం సంఖాయగూడెం గ్రామానికి చెందిన సామాజిక విశ్లేషకులు, మోటివేషనల్ స్పీకర్ సుంకవల్లి సత్యరాజు హైదరాబాద్లో లోక్సత్తా వ్యవస్థాపకులు డాక్టర్ జయప్రకాష్ నారాయణతో వర్తమాన ప్రపంచ పరిణామాల గురించి, డొనాల్డ్ ట్రంప్ భారత్ పట్ల అనుసరిస్తున్న వైఖరి గురించి, బ్రిక్స్ దేశాలు అమెరికాకు ప్రత్యామ్నాయం కాగలవా అనే అంశం గురించి ప్రస్తావించారు. సుంకవల్లి ప్రస్తావించిన అంశాలపై డాక్టర్ జయప్రకాష్ నారాయణ స్పందిస్తూ భారత్ అమెరికాల మధ్య సంబంధాలు ట్రంప్ వైఖరి వల్ల చెడిపోయే అవకాశాలు లేవని, భారత్ డొనాల్డ్ ట్రంప్ గురించి పట్టించుకోకుండా ఉండడం మంచిదని, బ్రిక్ విదేశాల విషయాన్ని పేర్కొంటూ భారత్ అనవసరమైన అంశాల జోలికి పోకుండా ఎవరితోనూ అసంఘర్షణ పడకుండా ఉండడమే ఉత్తమమని పేర్కొన్నారు. డాక్టర్ నుండి కలెక్టర్ దాకా, సామాజికవేత్త నుండి రాజకీయవేత్త దాకా, లోక్సత్తా వ్యవస్థాపకులుగా, సంస్కరణవాదిగా అనేకమైనటువంటి విషయాల్లో కృషి చేశారు. ఆయన ఎవరో కాదు, అపారమైనటువంటి ప్రజ్ఞాపాఠవాలు కలిగినటువంటి మన జయప్రకాష్ నారాయణ గారు. నమస్తే జేపీ గారు. నమస్తే సార్. సార్, ఈరోజు 2-3 విషయాల్లో మీతో క్లుప్తంగా మాట్లాడదలుచుకున్నాను.
అవి ఒకటి ఏంటంటే మారుతున్న వర్తమానంలో మారుతున్నటువంటి ప్రపంచ పరిణామాలు. ఈరోజు ప్రపంచం మూడో మహాసంగ్రామం వైపు పయనిస్తుందనేటువంటి అనుమానం కలుగుతుంది సార్. ఎందుకంటే దీనికి అమెరికాయే మూల కారణం అని చెప్పక తప్పదు. రష్యాకి పురుగొల్పింది దాదాపుగా అమెరికా. బైడెన్ నాయకత్వంలోనే ఉక్రెయిన్కు ఆర్థిక సంపత్తి అనేటువంటి అందజేయడం జరిగింది. అమెరికా మన జీడిపి కంటే ఎక్కువగా ఉంది. అదేవిధంగా జనాభాలో కూడా మన దేశ జనాభా ఎక్కువ, అమెరికా చాలా తక్కువగా ఉంది. భూభాగంలో మాత్రం 3 రెట్లు మనకంటే అధికంగా ఉంది. ఆర్థిక సంపత్తుల విషయంలో కూడా భారత్ కంటే ఎన్నో రెట్లు అధికంగా ఉంది. అయినప్పటికీ కూడా ఈ భారత్ ఎందుకు బ్లాక్మెయిల్ చేయాలని చూస్తుంది? అసలు ఏంటి భారత ఎదుగుదలను ఎందుకు సహించలేకపోతుంది? భారత వృద్ధి రేటును ఎందుకు దెబ్బతీయాలనుకుంటుంది? దీనిపై మీ అభిప్రాయం చెప్పండి సార్. మొట్టమొదటి మీరు మూడో ప్రపంచ యుద్ధం వచ్చే ప్రమాదం ఉందని చెప్పాను. ఆ ప్రమాదం మనకి గత 89 ఏమైందంటే రెండో ప్రపంచ యుద్ధం తర్వాత చరిత్రలో ఎప్పుడూ లేనంతగా, కనీసం ఆధునిక యుగంలో గత 400 ఏళ్ళకి లేనంతగా ప్రపంచంలో సుస్థిరమైనటువంటి పరిస్థితి ఉంది. ఆర్థికంగా ఎదుగుదల కావచ్చు, సాంకేతిక విజ్ఞానం కావచ్చు, శాంతి కావచ్చు, మానవ ఎదుగుదల కావచ్చు, కొన్ని అంతర్జాతీయ సూత్రాలకు అనుగుణంగా అందులో ప్రవర్తించడం కావచ్చు, ప్రపంచ వాణిజ్య ఒప్పందం కావచ్చు, మరికొన్ని కావచ్చు. ఆ నేపథ్యంలో ఇవాటి నుంచి ఒడిదుడుకు గురవుతున్నాం. ఆ ఒడిదుడుకుల కారణం వివిధ రూపాల్లో మనకు వస్తున్నటువంటి సమస్యలు. ఉదాహరణకి పెద్ద ఎత్తున పేద దేశాల నుంచి సంపన్న దేశాలకి వలసలు పోవడం అనేది మరి అక్కడ ఆ సమాజాల్లో కొంత ఆందోళన కలిగిస్తున్నారు. అలాగే సంపన్న దేశాల్లో జనాభా పెరుగుదల తగ్గిపోయింది, యువత జనాభా తగ్గుతున్నది, పనిచేసేవాడి జనాభా తగ్గుతుంది, వృద్ధాప్య నివారణ జనాభా పెరుగుతుంది. అంటే ఖర్చు పెరుగుతుంది, ఆదాయం తగ్గుతుంది ప్రభుత్వాలు కూడా, సమాజానికి కూడా. దాన్ని ఎలా తట్టుకోవాలని ఆందోళన మరో పక్కన. మూడోది, చాలా కాలం పాటు వలస కాలం నాటి నుంచి, కలోనీ రోజు నుంచి పాశ్చాత్య దేశాలు చాలా ఎత్తున ఉండడం, మనం చాలా కింద ఉండడం ఒక ఆనవాయితీ. కానీ ఇటీవల కాలంలో జపాన్తో మొదలుపెట్టి, జపాన్ కావచ్చు, సింగపూర్ కావచ్చు, దక్షిణ కొరియా కావచ్చు, తైవాన్ కావచ్చు, ఈ మధ్యకాలంలో చైనా కావచ్చు, అలాగే ఇతర దేశాలు కూడా వివిధ రంగాల్లో వాళ్ళకి ధీటుగా పెరిగే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ సాయం మనకు సాంకేతిక విజ్ఞానం అక్కడి నుంచి వచ్చింది, పెట్టుబడులు అక్కడి నుంచి వచ్చినాయి, మార్కెట్లు అక్కడ ఉన్నాయి. కానీ ఎప్పుడు పైన ఉన్నాం మేము, మరి వాళ్ళు మనం చేరిపాలు చూసేవాళ్ళు. ఇప్పుడు కొన్ని రంగాల్లో మనం వాళ్ళకి సమానం అవుతున్నాం, కొన్ని రంగాలు వాళ్ళకి తక్కువ అవుతున్నాం అని పనితో తట్టుకోలేకపోతున్నాం. సో వీటన్నిటి వల్ల ఏమవుతుందంటే కొంత ఒడిదుడుకుపోతున్నాం. దానికి ట్రంప్ అనే మనిషి ఒక నిదర్శనం. ట్రంప్ వల్ల రాలేదు, ఒక ఆయన ప్రవర్తనలో ముందుకు కనవాలి. ఆయన మాటల్లో మామూలుగా ఒక దేశాల మీద మాట్లాడే మాటలు కాకుండా ఆయనకి లౌక్యం కానీ లేకపోతే మనకి దౌత్యం కానీ లేదు. ఆయన మాటలు అసలు నోటికి వచ్చినట్టు మాట్లాడడం దాని తర్వాత ఆ కారణంగా అనిపిస్తాను. ఇక మూడోది, భారత్ మీద దించేయాలి అమెరికా అనుకుంటున్నది, భారత్తో పోటీ అనేది అది కరెక్ట్ కాదు. ఎందుకంటే భారత్కి అమెరికాకి సహజమైనటువంటి మైత్రి ఉంటుంది. ఎందుకంటే రెండు దేశాల ప్రయోజనాలు ఒకటే. మన ప్రయోజనాలు అమెరికా ప్రయోజనాలు విరుద్ధమైన ఏం లేవు అంతర్జాతీయ సమాజంలో. కాకపోతే ఏంటంటే ట్రంప్ ఇవాళ నా దేశం తన దృష్టిలో బాగుపడాలి, నా దేశం నష్టపోతుంది తన దృష్టిలో వాస్తవం కాదు, కానీ ఆయన అలా భావిస్తున్నాడు. ఎందుకంటే 1950లో పెరిగిన మనిషి కాబట్టి ఆయన పరిశ్రమల ఉత్పత్తి అంతా మన దేశంలో ఉండాలి, వస్తువు ఉత్పత్తి అంతా అనుకుంటున్నారు. ప్రపంచం మారిపోయింది. మనలాంటి దేశంలో, చైనా లాంటి దేశాల్లో కూడా, చైనా అంత ప్రపంచంలో అంత అద్భుతమైన రీతిలో వస్తువులు ఉత్పత్తి. ఆదివాసీ గిరిజన వాల్మీకి తెగపై తప్పుడు ఆరోపణ చేయడం తగవని అల్లూరి సీతారామరాజు జిల్లా ఆదివాసీ గిరిజన వాల్మీకి సంఘ అధ్యక్షుడు గొర్లె చిన్న నారాయణరావు హెచ్చరించారు. గంగవరం మండలం ఏటిపల్లి గ్రామంలో కొంతమంది మాదిగ సోదరులు గిరిజన వాల్మీకులపై చేస్తున్న ఆరోపణపై జిల్లా వాల్మీకి అధ్యక్షుడు గొర్లె చిన్న నారాయణరావు మారేడుమిల్లిలో మీడియా ముఖంగా తిప్పికొట్టారు. ఆర్టికల్ 342 ప్రకారం రాజ్యాంగంలో కొన్ని షెడ్యూల్ తెగల్ని చేర్చడం జరిగిందని, అందులో భాగంగానే మాకు కూడా రాజ్యాంగం కల్పించిన షెడ్యూల్ తెగల జాబితాలో వాల్మీకి తెగను కూడా చేర్చారని గుర్తు చేశారు. లేనిపోని అసత్య విష ప్రచారాలు సామాజిక మాధ్యమాల్లో మా వాల్మీకి గిరిజన తెగపై తప్పుడు ఆరోపణ చేయడం, బురద జల్లే ప్రయత్నాలు చేస్తే సహించేదే లేదని సున్నితంగా హెచ్చరించారు. మరలా ఇలాంటి విష ప్రచారాలు చేస్తే ఊరుకునేదే లేదని పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో మారేడుమిల్లి
మండల కమిటీ యువత తదితరులు ఉన్నారు. మీడియా మిత్రులకు హృదయపూర్వక నమస్కారములు తెలియపరుస్తూ ఉన్నాను. మీడియా ముందుకు రావడం గల కారణం, మొన్న ఏటిపల్లి గ్రామంలో మాదిక మిత్రులు మీడియాని పిలిచి వారు మాట్లాడుతూ ఏటిపల్లి గ్రామంలో ఉన్నటువంటి ఆ భూ సమస్య నిమిత్తం వారు కొన్ని విషయాలు తెలియపరుస్తూ మధ్యలో వాల్మీకి తెగ దాన్ని తీసుకురావడం జరిగింది. ఈ వాల్మీకి తెగ అనేది బ్రిటిష్ కాలంలోనూ మాదికలు మాలలు 1956 సంవత్సరంలోను వాల్మీకులుగా చేర్చబడ్డారని చెప్పేసి ఎవరో జాతీయ నేత అని చెప్పేసి ఆయన మాట్లాడుతూ తెలియపరచడం జరిగింది. పేరు నాకు తెలియదు. అయితే బ్రిటిష్ ప్రభుత్వ కాలంలోను యాక్చువల్గా ఉన్నటువంటి తెగలు కాదు, అది హిల్ ట్రైబ్స్ అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. ఎప్పుడైతే మన దేశానికి స్వాతంత్రం వచ్చిందో, మన దేశంలో రాజ్యాంగాన్ని రాసుకున్నామో, ఆ రాజ్యాంగానికి బద్దులమై 1950 జనవరి 26న ఎప్పుడైతే దాన్ని పూర్తిగా ఆమోదించుకున్నామో, అప్పుడు ఆర్టికల్ 342 ప్రకారంగాను షెడ్యూల్డ్ తెగ అనేది చేర్చబడింది. 1950లో కొన్ని తెగలను షెడ్యూల్డ్ తెగలుగా గుర్తించబడ్డారు. తర్వాత 1956, 1976, 2002, 2011లో కూడా మరికొన్ని తెగలను గుర్తించి రాజపత్రం విడుదల చేశారు. మరికొన్ని జిల్లాల్లోనూ కొన్ని పేర్లను మార్పులు చేర్పులు చేయడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా మేము వాల్మీకి తెగ కిందే మేము బ్రతుకుతూ ఉన్నాం తప్ప వేరే తెగ కింద దొడ్డిదారున వెళ్ళి దొంగ సర్టిఫికేట్లు తీసుకునేటువంటి ఆ సంస్కృతి ఇప్పటి వరకు మాలో లేదు అని చెప్పేసి కూడా ఆ జాతీయ స్థాయి నేతకి నేను తెలియపరుస్తూ ఉన్నాను. దయచేసి మీరు ఏ భూ పోరాట నిమిత్తం వచ్చి ఉన్నారో ఆ భూ పోరాటాన్ని మీరు చేసుకోండి, మీ హక్కులను మీరు కాపాడుకోండి తప్ప రాజ్యాంగబద్ధంగా వచ్చిన మా హక్కు ఒక తెగను మీరు ఆ రీతిగా మీరు మాట్లాడడం మంచి పద్ధతి కాదు. ఎందుకంటే 1956లో రాజపత్రం రిలీజ్ చేసినప్పుడు మీరు ఉన్నారు కదా, భారతదేశంలో ఉన్నారు, పోరాటంలో మీరు ఉన్నారు. అప్పుడు మీరు ఎందుకు పాయింట్అవుట్ చేయలేదు, ఇప్పుడు మీరు ఎందుకు పాయింట్అవుట్ చేస్తున్నారు? మా తెగని, మా మైనారిటీ తెగని ఇబ్బంది పెట్టడానికి ఏమైనా శక్తులు పనిచేస్తున్నాయా? దాంట్లో మీరు పాలు భాగస్తులు అవుతున్నారా? దీనికి ఆన్సర్ చెప్పాలని చెప్పేసి కూడా నేను మీకు తెలియపరుస్తూ ఉన్నాను. భూ వివాదం ఉంటే అది మీరు చూసుకోండి, మా తెగకి దాన్ని ఆపాదించకండి. మీరు ఒక మాట అన్నారు, ఆర్టీఐలో పెట్టి సర్టిఫికేట్లు ఎన్ని ఇచ్చారో తీసుకుంటామని. తీసుకోండి సర్టిఫికేట్లు, ఎంటైర్ డివిజన్లో ఉన్న సర్టిఫికేట్లన్నీ తీసేసుకోండి. మేము దానికి అడ్జస్ట్ చేయం, మేము ఇంకా సహకరిస్తాం. ఎందుకంటే లేని బరువు బాధ్యతలు మా ఒంటి మీద ధరించుకోవడం మేము ఇష్టపడం. ఎందుకంటే ఎటువంటి స్థితిగతులు ఎదురైనా, సమస్యలు ఎదురైనా సరే కానీ ఆ ఉన్న తెగను పట్టుకుని వేలాడమే తప్పించేసి ఫలానా తెగలోకి దూరిపోయి సొరబాటుదారిగా దూరిపోయి అక్కడ ఉన్నటువంటి ప్రయోజనాలు ఎప్పుడు కూడా మేము పొందుకోవడానికి ఆశించలేదు, ఆలోచన కూడా మాకు రాలేదు. ఎందుకంటే ఒక బ్లడ్, వాల్మీకి బ్లడ్ అన్నది ఏంటంటే చచ్చినా బ్రతికినా సరే కానీ ఆ తెగలోనే చస్తాం, ఆ తెగలోనే బ్రతుకుతాం అని చెప్పేసి ఆ జీల్తో పాటు ఉన్నమే తప్పించేసి ఎప్పుడు కూడా సొరబాటుదారులుగా వేరే కులాన్ని మేము ఆపాదించుకోలేదు. ఇది మీరు ఒకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను మీకు. మీరు అన్నారు అవసరం న్యాయ పోరాటం చేస్తామని. మంచిది, భారతదేశంలో ప్రతి పౌరుడు కూడా సమానమైనటువంటి హక్కులు, చట్టాలు ఉన్నాయి. చేయండి, న్యాయ పోరాటం చేయండి. ఎవరి కోసం చేస్తారు? మీకు ఏదైనా ఇబ్బంది కలిగితే దానికోసం చేయండి, లేకపోతే మీకున్న సమస్యల నిమిత్తం న్యాయ పోరాటం చేయండి. కానీ రాజ్యాంగబద్ధంగా వచ్చిన ఒక హక్కు కలిగినటువంటి ఒక తెగను మీరు ఈ విధంగా కించపరుస్తూ మాట్లాడడం మంచి పద్ధతి కాదు. దీన్ని మీరు తప్పనిసరిగాను మీ మాటలను వెనక్కి తీసుకోవాలని చెప్పేసి నేను మనవి చేస్తూ ఉన్నాను. ఇవి మరలా పునరావృతం అయిపోతే మేము లీగల్గానే ఏ విధంగా చేయాలో ఆ విధంగా మేము కూడా అడుగులు ముందుకు వేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కనుక మీ యాటిట్యూడ్ని మీరు మార్చుకోండి, మీ మాట విధానాన్ని మార్చుకోండి. మా తెగ మీద మీరు విష ప్రసారము, బురద జల్లాలని ఆలోచన తలంపులు మీరు మార్చుకోమని చెప్పేసి సున్నితంగా ఒక సహోదరుడుగా మీకు మందలిస్తూ, హెచ్చరిస్తూ, నేను మీకు వినయపూర్వకంగా తెలియపరుస్తూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. సోషలిజంతోనే సమానత్వం సాధ్యమని పెట్టుబడిదారి విధానంలో ప్రజా సమస్యలు ఎప్పటికీ పరిష్కారం కావని తెలిపారు. స్థానిక శ్యామల సెంటర్ వద్ద సిపిఎం కార్యాలయం ఎదుట శుక్రవారం సోషలిస్టు విప్లవ దినోత్సవం సందర్భంగా అరుణ పతాక ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముందుగా సిపిఎం జిల్లా కార్యదర్శి ఎర్ర జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి పవన్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా అరుణ్ మాట్లాడారు. శ్రమ చేసి సంపద సృష్టించే వాళ్ళంతా పేదవాళ్లుగానే ఉండిపోతున్నారన్నారు. అంబానీ వద్ద 15 లక్షల కోట్లు, అదానీ వద్ద 16 లక్షల కోట్లు ఆస్తి ఉందని, వీళ్ళ
ఆస్తులు శ్రామికుల కష్టంతో పెరిగాయని వివరించారు. విద్య, వైద్యం వంటి ఉచితంగా అందించాల్సిన ప్రభుత్వాలు కార్పొరేట్లకు వ్యాపారంగా మార్చేసి సామాన్యుల్ని దెబ్బతీస్తున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు టీఎస్ ప్రకాష్, ఎస్ఎస్ మూర్తి, జిల్లా నాయకులు బి పవన్, రామచంద్రరావు, నగర కార్యదర్శి కరి రామకృష్ణ, నాయకులు మురళి, సావిత్రి, తాతారావు, సోమేశ్వరరావు, జరీనా, స్రవంతి, ఆనంద్, రాజా, రాంబాబు, భాస్కర్, జ్యోతి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రపంచంలో దోపిడీని అంతం చేసే దానికోసం కష్టజీవుల రాజ్యాన్ని సాకారం చేసినటువంటి అక్టోబర్ సోషలిస్టు విప్లవ దినోత్సవం, రష్యన్ సోషలిస్టు విప్లవ దినోత్సవం ఈరోజు. సరిగ్గా 108 సంవత్సరాల క్రితం నాడు ప్రపంచంలో మొట్టమొదటి కార్మిక రాజ్యం, మొట్టమొదటి ప్రజారాజ్యం, కార్మికులు, రైతులు, సామాన్య మధ్యతరగతి ప్రజానీకం, మహిళలు, యువత తమ కళల్ని సాకారం చేసుకోవడం కోసం రష్యాలో జార్ నియంత్రణని కూలదోసి లెనిన్ నాయకత్వంలో, కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వంలో విప్లవాన్ని జయప్రదం చేసి అధికారంలోకి వచ్చిన రాజ్యం. రష్యన్ విప్లవం కేవలం ఒక రాజు నియంత అధికారంలోకి గద్దెదిగి మరొకరు అధికారంలోకి రావటం కాదు. ప్రపంచంలో 1915లో రష్యన్ విప్లవం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రష్యన్ విప్లవం ఇచ్చిన స్ఫూర్తితోనే అప్పటికి ప్రపంచంలో అనేక దేశాల్లో బ్రిటిష్ సామ్రాజ్యం కింద, ఫ్రెంచ్ సామ్రాజ్యం కింద, జపాన్ నియంత్రణ కింద మగ్గిపోతున్నటువంటి ప్రపంచ దేశాలు తమ దేశంలో ఈ బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగానో, జపాన్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగానో పెద్ద ఎత్తున ఐక్యమై పోరాటానికి, వలసల నుంచి విముక్తి పొందడానికి, ఆ దేశాలకి స్వతంత్రాలు రావడానికి ఈ రష్యన్ విప్లవం స్ఫూర్తిదాయకమైంది. రష్యన్ విప్లవం, రష్యన్ కమ్యూనిస్ట్ పార్టీ ఇవాళ అనేక వలస విముక్తి పోరాటాలకి స్ఫూర్తిగా నిలిచింది. దాంతోపాటు ప్రపంచం మొత్తాన్ని ఆక్రమించుకొని తన సామ్రాజ్యవాద కాంక్షతో ప్రపంచం మీద 2వ ప్రపంచ యుద్ధాన్ని వచ్చినటువంటి హిట్లర్ నియంత ఎవరైతే ఉన్నాడో ఆ నియంతని తుదముట్టించినటువంటి ఘనత కూడా సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ దే. అట్లాంటి హిట్లర్ని తుదముట్టించడం ద్వారా ప్రపంచ ప్రజానీకాన్ని శాంతి మార్గం వైపు తీసుకొచ్చినటువంటి ఘనత కూడా సోషలిస్ట్ రాజ్యాలదే. అట్లాంటిదే కాదు, అట్లాంటి సోషలిస్ట్ వ్యవస్థ ఏర్పడటం ద్వారానే ప్రపంచంలో కార్మిక వర్గానికి మొట్టమొదటిసారిగా 8 గంటల పనిని చట్టబద్ధం చేసినటువంటి దేశం రష్యన్ కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వంలో సోషలిస్ట్ దేశం. మహిళలకి సమాన హక్కు ఇచ్చినటువంటి దేశం, యువతని ఉపాధి అవకాశాల్లోకి తీసుకొచ్చిన దేశం, శాస్త్ర సాంకేతిక రంగాల్లో నూతన ఆవిష్కరణలు తీసుకొచ్చినటువంటి దేశం, రైతాంగానికి ఇవాళ దున్నేవానికి భూమి ఇచ్చి ప్రపంచంలో రైతాంగానికి భూమి మీద హక్కు కల్పించినటువంటి రాజ్యం. దాంతోపాటు మొత్తం సమస్త మానవాళి శాంతి మార్గం వైపు నడవడం కోసం ప్రపంచ యుద్ధాలను వ్యతిరేకించి సామ్రాజ్యవాద పెట్టుబడిదారి యుద్ధాలకు వ్యతిరేకంగా శాంతిని తీసుకొచ్చినటువంటి దేశం. ఇట్లాంటి మహత్తరమైనటువంటి ప్రపంచంలో అనేక మార్పులకు కారణమైనటువంటి సోషలిస్ట్ విప్లవ దినోత్సవం ఏదైతే ఉందో ఆ సోషలిస్ట్ విప్లవ దినోత్సవమే ఇవాళ ప్రపంచం అనేక వాటికి మార్గం అవుతా ఉంది. చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు కమ్యూనిస్టుల కాలం చెల్లిపోయింది, ఎర్ర జెండాకి కాలం చెల్లిపోయింది అని మాట్లాడుతున్న చాలా మంది ఉన్నారు. కానీ మీరు ఇవాళ గమనించండి, 2 రోజుల క్రితం నాడు ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్థకి, ప్రపంచంలోనే అత్యంత పెట్టుబడిదారీ వ్యవస్థ కేంద్రమైనటువంటి అమెరికా దేశంలో పెట్టుబడి రాజధాని ఉన్నటువంటి న్యూయార్క్ నగరంలో మేయర్ ఎన్నికలు జరిగితే ఒక ముస్లిం వ్యక్తి నేను సోషలిస్టుని, నేను ట్రంప్ సామ్రాజ్యవాద విధానాలకు వ్యతిరేకంగా పోరాడతానని చెప్పని అట్లాంటి సోషలిస్ట్ అభ్యర్థి అత్యధిక మెజార్టీతో న్యూయార్క్ నగరంలో కనీవిని ఎరిగినటువంటి మెజార్టీతో ఒక సోషలిస్టు నేరుగా ఎన్నిక కావడం ఈ కాలంలో చూస్తా ఉన్నాం. అంతేకాదు
ప్రపంచంలోనే ఇవాళ అమెరికాతో పోటీ పడగల దేశం లేదనుకున్నటువంటి రోజుల్లో అమెరికాని తలదన్నే పద్ధతుల్లో ప్రపంచంలో ఆర్థిక వృద్ధిలో ముందుకు వచ్చినటువంటి దేశం ఇవాళ సోషలిస్ట్ చైనా ముందుకు కనిపిస్తా ఉంది. ప్రపంచంలో అనేక రకాల కొత్త ఆవిష్కరణలకు నాంది పలికిన దేశంగా కూడా సోషలిస్ట్ చైనా కనిపిస్తా ఉంది. అట్లాంటి పరిణామాలు ప్రపంచంలో అనేక చోట్ల జరుగుతూ ఉన్నాయి. ఇవాళ భారతదేశంలో కూడా ఏ రాష్ట్రంలోని అత్యంత పేదరికాన్ని నిర్మూలించిన రాష్ట్రం లేదు. కానీ కమ్యూనిస్టుల నాయకత్వంలో, ఎర్ర జెండా నాయకత్వంలో, సిపిఎం పార్టీ నాయకత్వంలో పినరయ్ విజయన్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేరళ ప్రభుత్వం ఆ రాష్ట్రంలో అత్యంత పేదరికాన్ని నిర్మూలించిన మొట్టమొదటి రాష్ట్రంగా భారతదేశంలో చరిత్రకు ఎక్కిందంటే ఇది కమ్యూనిస్టు పరిపాలన యొక్క వైభవానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. అంటే ఇవాళ ప్రపంచంలో కమ్యూనిస్టు కాలం చెల్లిపోయినటువంటి అందరికీ కూడా చెప్పదలుచుకునే ఉంటే కమ్యూనిజానికి భవిష్యత్తు లేదనేటువంటి కాదు, కమ్యూనిస్టులు లేకపోతే ఇవాళ దేశానికి భవిష్యత్తు ఉందా అనేటువంటిది ఇవాళ మనందరం వేసుకోవాల్సిన ప్రశ్న. ఎందుకంటే ఇవాళ దేశంలో అనేక సమస్యలకి పరిష్కారాన్ని చూపగలిగింది, ప్రత్యామ్నాయాన్ని చూపగలిగింది కమ్యూనిస్టులు మాత్రమే. భారతదేశంలో మతం పేరుతో ఇవాళ ప్రజల్ని మొక్కలు చేస్తున్నటువంటి ఆర్ఎస్ఎస్ బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా దేశ ప్రజల్ని ఐక్యం చేయగలిగినటువంటి చరిత్ర కమ్యూనిస్టులకు ఉంది. బ్రిటిష్ వ్యతిరేకంగా పోరాడిన కాలంలోనే ఇవాళ కులంతో మతంతో సంబంధం లేకుండా ప్రజలందరినీ ఐక్యం చేసి ఇవాళ పోరాటాల్లో నిలబెట్టిన చరిత్ర కమ్యూనిస్టుది. అట్లాంటి కమ్యూనిస్టులే ఇవాళ ఈ దేశంలో మతతత్వ విధానాలకు వ్యతిరేకంగా భారతదేశంలో ప్రజల సంపద మొత్తాన్ని ఇవాళ అదానీ అంబానీ లాంటి పెద్ద కార్పొరేట్ పెట్టుబడిదారులకి దోచిపెడుతున్న మోడీ విధానాలకు వ్యతిరేకంగా పోరాడేదాని కోసం కమ్యూనిస్టు జెండా ముందు పెట్టి నిలబడతా ఉన్నది. ఇవాళ భారతదేశంలో మనందరి జేబులు కత్తిరించే జిఎస్టీ పేరుతో గత 8 సంవత్సరాల కాలంగా జిఎస్టీ పేరుతో బాధి ఇప్పుడు మేము జిఎస్టీ స్లాబులు తగ్గించాం, ఒక్కొక్క కుటుంబానికి 15,000 మిగిల్చామని చెప్తా ఉన్నారు మోడీ. అంటే గత 8 ఏళ్ల కాలంలో ఒక్కొక్క కుటుంబం దగ్గర 15,000 రూపాయలు నెలకు మీరు కాజేశారనే కదా అర్థం. ఆ డబ్బులన్నీ కక్కిస్తారని అడుగుతా ఉన్నాం. ఇవాళ జిఎస్టీ పేరుతోనో, ఇవాళ పెట్రోల్ డీజిల్ మీద పన్నుల పేరుతోనో మన జేబులు కత్తిరించిన డబ్బులు లక్షల కోట్ల రూపాయలు ఇవాళ అదానీ అంబానీ లాంటి కార్పొరేట్లు రుణమాఫీ చేస్తా ఉన్నారు. మన రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగు సినిమా నిర్మాత సుబ్బిరామరెడ్డికి 5,700 కోట్ల రూపాయలు బ్యాంకు రుణాలు మాఫీ చేసినటువంటి ఇవాళ పాలకులు ఈ దేశంలో ఇవాళ నిన్న కాకముందు మొంతా తుఫాను వచ్చి రైతాంగం నష్టపోతే ₹1 కూడా రైతాంగానికి ఇచ్చేదాని కోసం ఇవాళ పాలకులు చేతులు రావట్లేదు. అందుకని భారతదేశంలో రైతాంగం కార్మికుల కష్టాలని పరిష్కారం చూపగలిగే మార్గం ఎర్ర జెండా దగ్గర మాత్రమే ఉన్నది. భారతదేశంలో ఇవాళ 140 కోట్ల జనాభాలో అత్యధిక శాతం మంది యువకులు ఉన్నారు. భారతదేశం ప్రపంచంలోనే మొదటి దేశంగా నిలబడడానికి అవసరమైనటువంటి శక్తి సామర్థ్యాలు కానీ యువత ఈ దేశంలో ఉంది. కానీ ఆ యువతను నిర్వీర్యం చేసి, యువతకు ఉపాధి అవకాశం లేకుండా చేసి, యువతని మతం పేరుతోనూ, యువతని విచ్ఛిన్నకర వాదాల పేరుతోనూ పక్కదారి పట్టించేటువంటి పాలకుల విధానాలకు వ్యతిరేకంగా ఆ యువతని సమీకరించి దేశ భవిష్యత్తును మార్చేటువంటి ఆ రకమైన ప్రత్యామ్నాయం సోషలిజం దగ్గర ఉంది, కమ్యూనిస్టు దగ్గర మాత్రమే ఉంది. ప్రతి మహిళను వ్యాపారవేత్తగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడం జరుగుతోందని పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ టి కనకరాజు తెలిపారు. మెప్మా ఆధ్వర్యంలో నిపుణ్ హ్యూమన్ డెవలప్మెంట్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో శనివారం రాజమండ్రి సుబ్రహ్మణ్య మైదానంలో ఉద్యోగ మేళ నిర్వహించారు. డ్వాక్రా మహిళలు మరియు యువత ఈ అవకాశాన్ని వినియోగించుకొని తమ జీవనోపాధిని అభివృద్ధి చేసుకోవాలని కంపెనీ ప్రతినిధులు సూచించారు. అందుకు అనుగుణంగా నైపుణ్య శిక్షణ తరగతులు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ జాబ్ మేళలో పెద్ద ఎత్తున యువత, మహిళలు, పలు కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు. 112 మంది మహిళలు మా సంస్థలో ఉన్నారు. వాళ్ళందరికీ కూడా వన్ ఫ్యామిలీ 1 ఎంటర్ప్రెన్యూర్ కింద మేము ప్రతి మహిళను వ్యాపారవేత్తగా మార్చాలని దేశంలో పనిచేస్తున్నాం. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వము మహిళల్లో అంటే నిరుద్యోగత ఎంప్లాయ్మెంటే కాదు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద LHC అంటే కేవలం LH అంటే లైవ్లీహుడ్ ప్రమోషన్స్, సొంతంగా వ్యాపారం పెట్టేటువంటి మేము ప్రోత్సహిస్తున్నాం. ఈస్ట్ గోదావరిలో ఉన్న ఎక్కువ నిరుద్యోగులకి ఉపాధి కల్పించాలి
అనే ఉద్దేశంతో నిపుణా సంస్థతో మేము ఎంఏవి చేసుకుని ఎక్కువ మంది ఈస్ట్ గోదావరిలో ఉన్న నిరుద్యోగులందరికీ వివిధ కంపెనీలని తీసుకొచ్చి ఒక స్టేజ్ పైనే వీళ్ళందరికీ కూడా ఉపాధి కల్పించే ఒక ప్లాట్ఫారం క్రియేట్ చేయాలని ఈ సంస్థతో మేము టైఅప్ అయ్యాం. అందుచేత వచ్చి ఈ అవకాశం ఉపయోగించుకోవాలా. సాధారణంగా ఉద్యోగం కావాలని అనుకుంటారు, కానీ దానికి క్వాలిటీస్ కూడా పెంచుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే సాధారణంగా క్లాసులు చెప్తూ ఉంటాడు ఒక ఆయన, మన వాటర్లో వాటర్ నింపమనుకో 20 రూపాయలకి వెళ్తుంది ఆ వాటర్. అదే పాలు నింపమనుకో 20 రూపీస్ ఉంటుంది. అదే తేనె నింపమనుకో 250, 300 ఉంటుంది. అలాగా దాంట్లో పాలరసం నింపమనుకో దాని ఖరీదు ఇంకా ఉంటుంది. అలాగే మనకున్న క్వాలిటీస్, ఎడ్యుకేషన్స్ మనం పెంచుకుంటే, మన స్కిల్స్ని పెంచుకుంటే మనకి మంచి భవిష్యత్తు వస్తుంది. అలాగే డిగ్రీ చదివి చాలామంది మానేస్తారు. దానివల్ల ఒక స్కిల్డ్ పర్సన్కి ఒక ఆర్డినరీ పర్సన్కి చాలా ఉంటుంది. ఒక ఆర్డినరీ పర్సన్ కూలికి వెళ్ళాడుకో 500 ఇస్తారు. అదే స్కిల్డ్ పర్సన్కి వెళ్ళాడుకో 1000 రూపాయలు. అదే ఇంకా సొంతంగా బిజినెస్ పెట్టుకున్నట్టు వారి కాంట్రాక్ట్ చేసుకుని 2000కు 5000కు చేస్తాం ఒకరోజుకే. అర్థమైనా మనం చేసే పనిలో మనం నిపుణత పెంచుకోవాలి, మన సామర్థ్యాన్ని పెంచుకోవాలి. పెంచుకుంటే బాగా వస్తుంది. ఎందుకంటే మీకు నచ్చిన పని ఏదైనా సరే, విక్రమ్ ఉన్నాడు, చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. విక్రమ్ తెలుసు కదా మీకు, హిస్టరీ హీరో, అపరిచితుడి హీరో. వాళ్ళ నాన్నగారు ఒక మాట చెప్పారు ఆయనకి, నీకు వచ్చిన పని చిన్నదైనా ఆఖరికి స్వీపర్ పైన వచ్చినా సరే ప్రపంచంలో నీకన్నా ఎవరు బాగా చేయకూడదు, నువ్వే బెస్ట్. అలా చేస్తే నువ్వు పై స్థాయికి వెళ్తావని చెప్పాడు. ఆ మాట పట్టించుకున్నాడు ఆయన. కమల్ హాసన్ లాంటి పెద్ద స్టార్స్ మధ్యన ఆయన కూడా ఒక హీరోయిన్. అవునా కదా? ఆయన నేర్చుకుంటేనే కదా అయ్యేది. మనం కూడా నేర్చుకోవాలి. ఏదో చిన్న డిగ్రీ డిప్లొమా చేసి మనం ఉండిపోతే అక్కడే ఉండిపోవాలి. మనలో రోజుకి నేను ఇందాక చెప్పిన బాటల్లో ఏది నింపితే దాని ఖరీదు పెరుగుతుందో, మీకున్న స్కిల్స్ పెంచుకోవడం ద్వారా ఈ కంపెనీకి ఈ ఉన్న టాలెంట్ని బట్టి ఎక్కువ శాలరీ ఇచ్చి వాళ్ళు మీకు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. యువతకు ఉపాధి అవకాశాలు, మహిళా సాధికారత దిశగా మెప్మా ముందడుగు. జాబ్ మేళాలో 239 మంది నిరుద్యోగ యువతకు నియామక పత్రాలు అందజేత టి కనకరాజు. ఉల్లాసంగా ఉత్సాహంగా వెలుమ కార్తీక వన సమారాధన, ఏడాదిగా హాజరైన వెలుమ సంఖ్యలు. సోషలిజంతోనే సమానత్వం, పెట్టుబడిదారీ విధానంలో ప్రజా సమస్యలు ఎప్పటికీ పరిష్కారం కావు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ABC న్యూస్.